వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శభాషాలుడు ఎంత కర్కోటక నాగైనా సరే నీ నాగస్త్రం ఎనగానే నీ గులాబైపోయి నీ ఇంటి పడి వచ్చేసిందే. మావోయ్ తొందరపడి దీని కూరలు పీకతో యమ కోపంలో ఉంది. 2 గుడ్లు తినిపించి ఆ తర్వాత పీకాయి. ఓ సార్, మీ అమ్మా నాయన చచ్చిపోయిన తర్వాత పసిగుడ్డోడివి నా దగ్గరే పెరిగి నా దగ్గరే ఇద్దులు నేర్చుకుని గుడ్డొచ్చి పిల్ల దగ్గర ఇచ్చినట్టు నాకే కథలు చూపిస్తున్నావా? ఈశ్వరయ్య, ఓ ఈశ్వరయ్య, నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. ఏంటి అయ్యగారు, ఈ ఎస్టేట్ మూసి 6 నెలలైంది. మా బతుకులు పావులను ఆడించుకుంటూ బతకాల్సిందేనా? ఒరే వేనన్నా, బాధపడకు, మీకు మంచి రోజులు వచ్చేస్తున్నాయి. ఎస్టేట్ ను కన్నా ఓనర్ గారు వచ్చేస్తున్నారు. ఈ బండరాడతో ఉన్న ఎస్టేట్ ని టీకూడ్ ఎస్టేట్ గా మార్చబోతున్నారు. 2 రోజుల్లో వచ్చేస్తున్నారా? చల్లని కబురు చెప్పారు అయ్య గారు. అవునీశ్వరయ్య, అందుకే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. ఆయన గారు వచ్చేటప్పటికి బంగ్లా పరిశుభ్రంగా ఉండాలి. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్. ఓ గౌతమి, నువ్వా? చూస్తా అన్నాళ్ళయింది, బాగున్నావా? చార్నాలు కాదు అంకుల్, చాలా కాలం అవుతుందని చెప్పండి. దగ్గర 5 years అవుతుంది. అంకుల్, రజనీ యూఎస్ నుండి వచ్చాడని తెలిసింది. షూస్ పోదామని వచ్చాను. పైన మా పైన వెళ్ళు. గోగో. థ్యాంక్ యూ అంకుల్. హాయ్ రజనీ. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ గౌతమి? ఏ ఫారెన్ పద్ధతిలోనేగా మీకు విషయం చెప్పాను. ఇదేం మీకు కొత్త కాదే. కానీ మనం ఉన్నది భారతదేశంలోని మర్చిపోతున్నాం. ఎందుకు ఇలా నాగరికతలు అంటూ, ఫారెన్ స్టైల్స్ అంటూ మీలాంటి వాళ్ళు ఇలా మారిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రపంచంలోనే మన భారతదేశానికి ఓ పవిత్రమైన స్థానం ఉంది. ఎందుకో తెలుసా? మన సంస్కృతికి ఓ గౌరవం ఉంది, మన సంప్రదాయాలకు ఓ మర్యాద ఉంది, మన ఆచారాలకు ఓ ఔన్నత్యం ఉంది. అటువంటి ఇండియాలో మనం పుట్టినందుకు గర్వపడాల్సింది పోయి మనమే విదేశీ వ్యామోహాలకు లొంగిపోయి జీవితాలను పెడదారులో పడవేసుకుంటుంటే నాకు చాలా బాధ కలుగుతోంది గౌతమి. రజనీ, 2 శరీరాల కలయికే ఫ్యాషన్ అనుకుంటే ఇక పెళ్లికి అర్థమే ఉంది గౌతమి. వావ్, ఎంత ఎదిగిపోయావు రజనీ. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. అంకుల్, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిపోతున్నావా? కాఫీ కూడా తాకుండా? మరోసారి వచ్చినప్పుడు తాగుతాను అంకుల్. బాయ్. అదేమిట్రా అమ్మాయిలా వెళ్ళిపోతుంది? ఏం లేదు డాడీ, హద్దులు మీరడం మన సంప్రదాయానికి మంచిది కాదు అని చెప్పాను, అంతే. వెల్ సెడ్ మై సన్. చుట్టం చూపుగా ఫారిన్కి వెళ్ళి పెళ్ళాలని జడ్జ్ చేసుకొచ్చే కుర్రకారుండే ఈ కాలంలో నీలాంటి అభ్యుదయ భావాలు గల కొడుకున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను బాబు. కీప్ ఇట్ అప్. రజనీ, ఏం డాడీ? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. లాస్ట్ మంత్ హైదరాబాద్ లో 1000 acres ఎస్టేట్ కొన్నాను. నీ పేరు మీదే కొన్నాను. ఓ ఐ సీ. కానీ దాని నిండా ఒట్టి రాళ్లే. దాన్ని పచ్చటి టీకూడ్ ఎస్టేట్ గా మార్చాలి. దాని డెవలప్మెంట్ బాధ్యతలన్నీ నీకే చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా డాడీ. ఎప్పుడు బయలుదేరమంటారు? ఒక 2-3 రోజుల్లో బయలుదేరు.
తెల్లతోలు బాబు, ఇంతసేపు గారడీ చూసిన చాలదా? డబ్బులు ఇచ్చి బుద్ధిగా వెళ్ళు వెళ్ళు. వెల్కమ్ టు రజనీ హిల్స్ ఎస్టేట్ సార్. థ్యాంక్ యూ. మీరు మేనేజర్ రఘురామ్ గారా? ఎస్ సార్. నా పేరు గోవిందవ్ సార్. ఒరే గోవిందా, వెళ్ళి అయ్యగారు సామాన్ తీసుకురా. రైట్ సార్, ప్లీజ్ కమ్. రండి సార్. ఇది ఆఫీస్ రూమ్. Oh, I see. Very nice. పైన బెడ్రూమ్ ఉంది. Good. సార్, రాత్రి డిన్నర్ కి కాంటినెంటల్ చైనీస్ స్పెషల్ డిష్ అరేంజ్ చేయమంటారా? Oh, no, రఘురామ్ గారు. I don't like such food. చక్కటి మన భారతీయ భోజనం వండించండి. రఘురామ్ గారు, ఎస్టేట్ ఫుల్ డీటెయిల్స్ తో కనిపించండి. ఓకే? ఓకే సార్. బై ద వే, ఉదయాన్నే సుప్రభాతం వింటే గానీ నిద్ర లేవను. ఆ ఏర్పాట్లు చేయించండి. అలాగే సార్. రోజు క్రమం తప్పకుండా నీకు పూజలు చేస్తున్నాను. నా పూజలు నువ్వు అందుకుంటున్నావో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను ఆరాధించడం మాత్రం ఎప్పటికీ మానం తల్లి. అపరాధం అపరాధం, ఎంత మాట అన్నావు తల్లి. నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే నాకంటే ముందుగా వచ్చి ఈ నాగమ్మ తల్లికి తొలి పూజ చేస్తున్న దానివి. ఖచ్చితంగా ఈ దేవత కరుణాకటాక్షం నీకెప్పుడూ ఉంటుందమ్మా. జగజ్జనని లోకమాత నాగమ్మ తల్లి,
బాబు గారు టీ. నువ్వు పావులాటలో పావులా ఆడిన పిల్లవు కదూ? అవును బాబు గారు. మేనేజర్ గారు మా గురించి మీతో చెప్పలేదా? ఈ ఎస్టేట్ బంగ్లా కట్టినప్పటి నుంచి మా కుటుంబీకులందరూ ఇక్కడే పనిచేస్తున్నాం బాబు గారు. మరి వీధుల్లో ఆ పావులాట విషయం ఏంటి? అది మా కులవృత్తి బాబు గారు. ఇక్కడ ఇంట్లో పనున్నప్పుడు పని చేసుకుంటుంటాం, పని లేనప్పుడు పాములు ఆడించుకుంటాం. పొట్ట నింపుకోవాలి కదా బాబు గారు. గుడ్, వెరీ గుడ్. కష్టపడి ఏదో పని చేస్తూ జీవనం సాగించడంలో తప్పే లేదు. అది బాయ్, నీ పేరేంటి? నాగులమ్మ బాబు గారు. నాగులమ్మ. మీ ఇల్లు పక్కనే ఉందా? ఇంత త్వరగా వచ్చి పని చేస్తున్నా? కాదు బాబు గారు, చాలా దూరం. కాకపోతే తొలికోడి కూతకే నేను మేలుకుంటాను. ముందు నాగమ్మ దేవత గుడికెళ్ళి పూజ చేసుకుని కానీ నేను ఎక్కడికి వెళ్ళను. ఆ నాగదేవత గుడి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. చాలా సత్యమైన గుడి. ఆ నాగదేవతను ప్రార్థిస్తే ఏం కోరుకుంటే అది మనకిస్తుంది. మా నాగమ్మ తల్లి మహత్యం చాలా గొప్పది బాబు గారు. అలాగా? అయితే తప్పకుండా నేను ఆ గుడిని చూడాలి. మా నాగమ్మ దర్శనం చేసుకుంటే మీకంతా మంచి జరుగుతుంది. బాబు గారు, నాగులమ్మ, ఏంటిది? ఏంటి బాబు అలా అడుగుతున్నారు? ఈ ఎస్టేట్ ని నమ్మి ఎంతో మంది బతుకుతున్నారు. వాళ్ళంతా సుఖంగా బతకాలంటే 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి. అందుకే కొత్తగా మీరు చేయబోతున్న వ్యాపారం వృద్ధిలోకి రావాలని, మీరు వేసే ప్రతి అడుగులో జయం కలగాలని అమ్మవారికి హారతిచ్చి తెచ్చాను. బాబు గారు నన్ను అడిగారా? నాగులం వచ్చిందా? వచ్చిందండి. మరి ఎందుకు నా ఏడుపు? నాకు ఇలాంటి కారు లేదనండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సైట్కి వెళ్దామా? పదండి సార్. నాగులమ్మా, 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 నాగులమ్మా. ఏంటి మామా, ఏంటా కంగారు? మన మేనేజర్ గారితో కార్లో వెళ్ళింది ఎవరే? ఓహో, అదా సంగతి. ఆయన ఎవరో కాదు, ఈ ఎస్టేట్ యజమాని గారు. అయ్యయ్యో, నిన్న డబ్బులు ఇచ్చింది ఈయనే కదా? అదే మరి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలి. వింటావా నువ్వు? ప్రతి చిన్న విషయానికి కారణం లేకుండా గుస్సుమని లేస్తావు. ఇప్పుడు చూడేమైందో, కొంచెం కూడా బుద్ధి లేదు నీకు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడు చూసినా నన్ను తిట్టడమేనా నీకు పని? నిన్న నేను ఆయన తిట్టాను కదా, ఆయన నన్ను చూస్తే పనులోంచి తీసేస్తాడేమో భయంగా ఉంది. సరే సర్లే, అందరూ నీలాగే ఉంటారనుకుంటున్నావా? రజనీ బాబు అలాంటి వారేం కాదు. నిన్నేం తప్పుగా అనుకోర్లే. అలానే వదిలేస్తే ఎలా? ఆయనకి అన్ని పనులు నువ్వే చూస్తావు కదా, కాబట్టి ఆయనతో నా గురించి మంచిగా చెప్పు. ఆయనకి నా మొహం ఎలా చూపించాలో తెలియటం లేదు. నీకు మొహం చూపించడం ఇష్టం లేకపోతే ముసుగేసుకుని కనపడు. ఒక్కటి ఇచ్చానంటే గోప గుయ్యమంటది. చాలే, గోప గుయ్యమంటుందట. వెళ్ళి పని చూసుకెళ్ళు. కనిపిస్తుంది కొండలాంటి గుట్ట. దానికి లెఫ్ట్ సైడ్ 1000 ఎకరాల వరకు మన ఎస్టేట్. కానీ మధ్యలో ఒక చిన్న అడ్డు సార్. అడ్డ ఏంటిది? మనకున్న 1000 ఎకరాల ల్యాండ్ మధ్యలో మరొకరిది 500 ఎకరాల ఎస్టేట్ అక్కడ ఉంది సార్. రఘురామ్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ 500 ఎకరాలు మన ఎస్టేట్ ని 2గా చీలుస్తుందన్నమాట. అలా అయితే మనం వర్క్ చేయించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవును బాబు గారు, ఆ ఎస్టేట్ ఓనరు నా స్నేహితుడే, చంద్రనాథ్ గారని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. దెన్ విల్ డు వన్ థింగ్. వీలుంటే ఆ చంద్రనాథ్ గారిని సంప్రదించండి. ఆ మధ్యలో ఉండే ఎస్టేట్ ని మనమే కొంటే మంచిది. ఈ విషయం గురించి నేను డాడీతో కన్సల్ట్ చేస్తాను. ఓకే? అలాగే, ఈ రోజే కాంటాక్ట్ చేస్తాను సార్.
రఘురామ్ గారు, సార్ మన ఎస్టేట్ క్లీనింగ్ కి చాలా మంది కూలీలు అవసరం ఉంటుంది. అంతమంది దొరుకుతారా? ఆ విషయంలో మీరేం దిగులు పడకండి సార్, ఎంతమంది కావాలన్నా దొరుకుతారు. అయ్యగారు చాయ్. నువ్వు నా పేరు ఈరన్న, మీ ఎస్టేట్ లో పనిచేస్తున్నానండి. మేనేజర్ చెప్పారులే. చూడు వీరేనా, చూస్తే మంచివాడిగాను తెలివైన వాడిగాను కనిపిస్తున్నావు. ఇలా పట్టపగలే తాగడం మంచిది కాదని నీకు తెలీదా? తెలుసు బాబు గారు, నా మనసేం బాగుండలేదు, అందుకే తాగానండి. మనసు బాగలేదా? ఏ, ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? నన్ననే ధైర్యం ఎవరికుంది బాబు గారు? నాతో పెట్టుకుంటే పిడుగుతూ ఢీకొన్నట్టే. నేనే మిమ్మల్ని అన్నాను, అనరాని మాటలు అన్నాను, అవమానించాను. మీరే మాకు బోపెట్టే యజమానని తెలియక కుక్కలాగా వాగాను. నన్ను క్షమించండి అయ్యగారు. ఇచ్చుడు, నువ్వేం బాధపడకు. నేను నిన్న జరిగింది ఆ క్షణంలోనే మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి బాగా రెస్ట్ తీసుకుని రేపటి నుంచి పనిలోకి రా. ఓకే? నిజంగా నా మీద మీకు కోపం లేదు కదా బాబు గారు? నో. మీరు మంచోరని మా నాగులమ్మ చెప్పిందండి. మరీ ఇంత మంచోరని తెలిస్తే నేను తాగొచ్చోండి కాదు. సెన్సిటివ్ పర్సన్. బాబు గారు టీ అండి. నాగులమ్మ ఎక్కడా? అది ఎప్పుడు చూసినా గుళ్ళోనే ఉంటదండి. బాబు గారు, ఆశ్చర్యంగా ఉందే. నేనే వచ్చి మిమ్మల్ని గుడికి తీసుకొద్దాం అనుకున్నాను, మీరే వచ్చేసారు. నువ్వేగా చెప్పావు ఈ గుడి మహత్యం చాలా గొప్పదని. నిజం బాబు గారు, ఈ గుడి కట్టి 500 సంవత్సరాల పైనే అవుతుందట. ఈ దేవతను పూజిస్తే ఎవరైనా సరే ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. అలాగా? అయితే పద, తప్పకుండా దర్శనం చేసుకుందాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమద. ఏం నాగులమ్మ మళ్ళీ వచ్చావు? ఎవరి పట్నం బాబు? కొత్తగా కొన్న మా ఎస్టేట్ యజమాని గారు. నమస్కారం బాబు. నమస్కారం. బాబు గారి పేరు మీద మీకెన్ని మంత్రాలు వచ్చో అన్ని మంత్రాలు చదివి పూజ చేయించండి స్వామి. అలాగేలే అమ్మా. బాబు గారు, ఈ నాగులమ్మ ఇంతప్పటి నుంచి ఈ గుడికి క్రమం తప్పకుండా వస్తూనే ఉంది, పూజలు చేస్తూనే ఉంది. వెన్నపూస లాంటి మనసు. ఈ గుడికి ఎప్పుడొచ్చినా తన కోసం ఏమీ కోరుకోదు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చల్లగా ఉండాలని కోరుకుంటుంది. ఈ పిల్ల చెయ్యి అందుకుని జీవితాన్ని ఇచ్చేవాడు ఎవరో గాని
ఎన్నో జన్మల పుణ్యం చేసిన వారే ఉండాల్సిందే. సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి పిల్ల. చాలే పూజారయ్య గారు, మీరు ఈ గుళ్ళో పూజారి గారా లేక పెళ్లిళ్ళ పేరయ్య గారా? నా గురించి చెప్పింది చాలే గాని మీరు ముందు పూజ చేయండి. అలాగేనమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం నాగమ్మాయ నమః. ఓం నాగదేవతాయ నమః. కూర్చో నాగలమ్మా. వద్దు బాబు గారు, నేను నించునే ఉంటాను. మీలాంటి పెద్దోళ్ల ముందు కూర్చునే అంత అర్హత మాకు లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నా దృష్టిలో ఒక్కటే. కులమతాలనేవి కేవలం మనం ఏర్పరచుకున్నవే. చివరకు మిగిలేది మన మంచితనమే. క్షమించండి బాబు గారు, మీకు ఇంత మంచి మనసుందని నేను అనుకోలేదు. అచ్చరే, దేవతని ఏమని మొక్కున్నావు? ఇంకేమని మొక్కుకుంటాను బాబు గారు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని. గుడ్ గుడ్. ఎక్కడికి తప్పించుకుపోతావే భామ? పెళ్లి పందిట్లోంచి పారిపోయింది ధైర్యమా నీకు? ప్లీజ్ సోము, నా జీవితం నాశనం చేయొద్దు. అమ్మమ్మ, అంత తేలిగ్గా విడిచిపెడతాను నిన్ను. రావే. ఏంట్రా పెళ్లి కొడక అలా బుసలు కొడుతున్నావు? కాలు చేతి తిన్నగా ఉంచుకోదలుచుకోలేదా? ఏయ్, నాతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టే. ఏంట్రా పారిపోతున్నారు? ఈ బళ్ళు మీరు కావా? సత్యప్రమాణకంగా మాయే. ఏయ్, అయితే వచ్చి తీసుకుపోండి. రమేష్, రమేష్, చంద్ర, నీకేం కాలేదు కదా? రమేష్. ఏమ్మా, ఇతనే నన్ను ప్రేమించింది? అవునన్నయ్య, రమేష్ ఈ అన్నయ్య గాని లేకపోతే నా జీవితం నాశనం అయిపోయిండేది. చాలా థ్యాంక్స్ అండి. నేను ఊళ్ళో లేని సమయం చూసి వీళ్ళ నాన్న ఈ దారుణాన్ని పొడిగెట్టాడండి. అన్నయ్య, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము. చూడండి, ప్రేమించటం ఒక్కటి తెలిస్తే చాలదు, ఆ ప్రేమను గెలుచుకునే దమ్ము కూడా ఉండాలి. నువ్వు నిజంగానే ఈ పిల్లను ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నానండి. అయితే తిన్నగా ఏ గుడికో తీసుకెళ్లి ఈ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టు. అలాగే, వస్తామండి. వస్తా అన్నయ్య. నమస్కారం. నమస్కారం బాబు గారు. ఏంటి వీరన్న, ఏం జరిగింది? ఏం లేదు, ఒక ప్రేమ జంటను కలపటానికి కొంతమంది వెధవలకు బుద్ధి చెప్పాను, అంతే.
పిల్ల చెయ్యందుకుని జీవితాన్ని ఇచ్చేవాడు ఎవరో గాని ఎన్నో జన్మల పుణ్యం చేసిన వారే ఉండాల్సిందే. సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి పిల్ల. బాబుగారు పాలు. బాబుగారు మిమ్మల్ని. పాలు. నాగులమ్మ, ఎందుకలా ముభావంగా వెళ్ళిపోతున్నావు? మరేం చేయాలంటారు బాబుగారు? నాతో మాట్లాడాలనిపించట్లేదా? అవే మాటలు బాబుగారు. బాబుగారు, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. అసలే నేను పెళ్లి కాని దాన్ని. నిన్ను పెళ్లి చేసుకోవాలని నా ఉబలాట నాగులమ్మ. వద్దు బాబుగారు, ఇది జరగని పని. మీరు ధనవంతులు, పెద్దోళ్ళు, ఏమైనా చేయగలరు, సాధించుకోగలరు. కానీ మేం పేదవాళ్ళం, కులం తక్కువ వాళ్ళం. ఒక చిన్న తప్పు చేసినా జీవితాంతో నరకంతో నలిగిపోవాల్సిందే. నన్ను కూడా అందరిలానే అనుకుంటున్నావా? అయ్యో, అంత మాట అనకండి బాబుగారు. మీ మనసు పాల కంటే తెల్లదని నాకు తెలుసు. మీ హృదయం ఆకాశం కంటే పెద్దదని నాకు తెలుసు. కానీ నిజం చెప్పు నాగులమ్మ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నాకు తెలుసు, నీ మౌనమే నాకు ప్రేమ సందేశాన్ని అందిస్తోంది. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. నువ్వు నాకు కావాలి నాగులమ్మ. బాబుగారు, నన్ను నమ్ము నాగులమ్మ. నీ ప్రేమ కోసం నా ప్రాణం కావాలన్న ధారపోస్తాను. నన్ను నమ్ము నాగులమ్మ, నన్ను నమ్ము. I can't live without you. నాగులమ్మ, I love you. I love you నాగులమ్మ. నాగులమ్మ, నన్ను కాదనుకో, నా ప్రేమను కాదనుకో. నాగులమ్మ, నాగులమ్మ, I love you. ఇది కళ, జస్ట్ ఎ డ్రీమ్. ఏంటి ఎంత పెద్ద భావం? అమ్మా నాగమ్మ తల్లి, నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదమ్మా. వెళ్ళు తల్లి. నాగులమ్మ, నీకు పాములు పట్టడం రాదా? ఎందుకు రాదు బాబుగారు, బాగానే వచ్చు. కానీ ఈ పాము వాలకం చూస్తుంటే పాముల్ని పట్టడంలో వీరుడు అనిపించుకున్న మా మామ కూడా పట్టలేడనిపిస్తుంది. ఎందుకని? దాని కోర చూపుల్లో ఏదో అర్థం ఉన్న పగ కనిపిస్తోంది. దాని సెగల బుసల్లో ఏదో ప్రళయాన్ని సృష్టించే భావం కనిపిస్తోంది. పైగా ఇటువంటి సర్పాల్ని ఈ ప్రాంతంలో నేను ఎప్పుడూ చూడలేదు. బాబుగారు, రేపు మిమ్మల్ని ఒక చోటకి నేను పిలుచుకెళ్తాను. మీరు తప్పకుండా రావాలి. ఓహో, ఇటువంటి జాతకం నేను ఎప్పుడు చూడలేదు బాబు. అద్భుతమైన జాతకం. ఇప్పటికే మీరు విదేశాలు తిరిగి వచ్చి ఉండాలే. అవును సిద్ధాంతి గారు, ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచాన్ని తిరిగి చూశాను. ధనరేఖలో ఎటువంటి అడ్డంకులు లేవు. కోట్లాధిపతికి వారసుడివి, అధిపతివి కూడా, అవునా? అవును. కానీ ఎలా చెప్పాలో, ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బాబు. ఏం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి సిద్ధాంతి గారు, మరేం పర్వాలేదు. చెప్పండి సిద్ధాంతి గారు, ఏంటది? విధి ఈ కుర్రాడి జాతకంతో ఆడుకుంటోందమ్మా. ఇతనికి సర్పగండం ఉంది. బాబుగారు, నేను చెప్పినట్టు చేస్తారా? తప్పకుండా చెప్పండి. సిద్ధాంతి గారు ఈ ఊళ్ళో ఎంతో మందికి జాతకాలు చెప్పారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగి తీరుతుంది. మీరు మీరు దీర్ఘాయుష్తో సంతోషంగా బతకాలని నా కోరిక. అందుకని అందుకని
మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి బాబు గారు. నాగులమ్మ, ఏంటి నువ్వనేది? సిద్ధాంత్ గారు ఏదో చెప్పారని నేను ఈ ఊరు విడిచి వెళ్ళాలా? ఏది ఏం జరిగినా భరిస్తాను, కానీ నిన్ను వదిలిపెట్టి మాత్రం చక్కడికి వెళ్ళను. ఇదే నా నిర్ణయం. అమ్మా నాగమ్మ, ఏమిటమ్మా నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చావు? ఒక్కసారిగా ఇంతటి సంతోషాన్ని నా గుండెల్లో నింపావేంటమ్మా? కలలో కూడా ఇటువంటి మంచి జీవితం నాకు లభిస్తుంది అనుకోలేదు. రజనీ బాబు గారికి నా మీద ఇంతటి ప్రేమని పుట్టించింది నీవే నా తల్లి. నీ భక్తురాలికి నువ్విస్తున్న కానుక ఈ బాబు గారేనా అమ్మా? రజని, నా నాగులమ్మను నీ వల్ల వేసుకుంటావా? ఈ వీరనతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టే. సార్, నాన్నగారు లైన్ లో ఉన్నారు. హలో డాడీ, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ మై డియర్ సన్. హౌ ఆర్ యు? ఎస్టేట్ నచ్చిందా? డాడీ, సైట్ చూశాను. ఇట్స్ గుడ్. వీ కెన్ డెవలప్ ఇట్ వెల్. డాడీ, ఒక చిన్న విషయం. అంటే మన ప్రాపర్టీ మధ్య ఒక 500 acres మరొకరిది ఉంది. అది కూడా కలుపుకుంటే ఇట్ విల్ బి ఏ గ్రాండ్ హోల్ ప్రాపర్టీ. ఇందుకు నా పర్మిషన్ ఎందుకు నాన్న? నువ్వు ఎలా చేయాలనుకుంటే అలాగే చెయ్యి. రఘురామ్ గారు, ఆ 500 acres ఓనర్ పేరేంటన్నారు? చంద్రనాథ్. ఆయనతో మాట్లాడి రీజనబుల్ రేట్కి ఇస్తే ఫిక్స్ చేయండి. అలాగే సార్. సార్, ఒక్క నిమిషం మీరు అలా కారులో కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఓకే. నాగులమ్మా, నాగులమ్మా. ఏంటి మేనేజర్ బాబు గారు? ఏమిటి, ఆ వీరన్నకు కొంచెం కూడా బుద్ధి లేదు. నిన్న నుంచి అసలు కనిపించట్లేదు. అవతల చాలా పనులు ఉన్నాయి. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు తొందరగా రమ్మని చెప్పు. అలాగే మేనేజర్ బాబు గారు. ఏ తాటి చెట్టు కిందో కళ్ళు తాగి తందనాలు ఆడుతుంటాడు. మా అయ్యతో చెప్పి 4 చీవాట్లు పెట్టించి నేను పంపిస్తానండి. త్వరగా పంపించు. అవతల బాబు గారు వెయిట్ చేస్తున్నారు. నీ మొగుడు బంగారం కాను, బంగారం లాంటి లంక పొగలు పారేసావు కదమ్మా. ఇదిగో ఈ దగ్గు మానడానికి నీకెన్నిసార్లు చెప్పాలయ్యా ఆ పాడు చుట్లు మానేమని? నాగులమ్మ, తిండి మానేమంటే మానేస్తాను గాని ఆ పొగాకు చుట్టూ మానలేకపోతున్నానే. అయినా ఎండుటాకులు ఒకటి రేపు మాపు రాలిపోవలసిందే. ఏంటి ఆ మాటలు? ఇంకోసారి అలా మాట్లాడితే నేను చచ్చిన నీతో మాట్లాడు. నా చిట్టి తల్లికి నేనంటే ఎంత ప్రేమో. నా బంగారు తల్లి, నీ పెళ్లి పండుగ చూడకుండానే చచ్చిపోతాను అనుకున్నావా? అవును, బంగాళాల పళ్ళన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నావా? బాగానే చేస్తున్నానయ్యా. బాబు గారు కోపం రాకుండా చూసుకోవాలా? అసలు ఆయన కోపం అనేది ఉంటేగా రావడానికి. అవును, మావెక్కడ? పనులకు కూడా రాలేదని మేనేజర్ అడిగారు. ఏటోనమ్మా, ఎవరి మీద అడిగినట్టున్నాడు. యమ కోపం మీద ఉన్నాడు. పావులు కూడా మేత వేయకుండా బోర పట్టుకున్నట్టు వెళ్ళిపోయాడు. అలిగాడా? మావా, మావా, ఎందుకు అలిగావంట? ఎవరైనా తిట్టారా? ఈ వీరను తిట్టటమా? పిడుగు పిడుగుతో ఢీకొన్నట్టే. సర్లే, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నానుగా. ఎందుకు కోపడతావో ఎవరికీ తెలీదు, ఎందుకు సంతోషిస్తావో అర్థం కాదు. ఏది తేల్చి చెప్పు. నాతో చెప్పొచ్చు కదా మామా. మన ఊళ్ళోకి ఒక డ్యాగ్ వచ్చింది. దాని సిగ ధరగా అదేం చేసిందో తెలుసా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా పావును తన్నుకుపోవటానికి గాలం వేస్తోంది. ఆ డ్యాగను మార్చి మసి చేస్తాం. ఏడ్చినట్టుంది. ఇదా నీ అలక కారణం? రజనీబాబు గారు అప్పుడే చెప్పారు, ప్రతి చిన్న విషయానికి నువ్వు తెగ బాధపడిపోతావని. ఆపు నీ బాబుగాడి పురాణం. అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు. అబ్బో, ఎంత కోపం! నువ్వు 2 రోజులుగా పనిలోకి రావడం లేదని మేనేజర్ గారు చెప్పారు. వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. చెప్పాల్సింది చెప్పాను, నీ ఇష్టం.
నేను రాకుండా ఎలా ఉండగలను నాగులమ్మా? నేను వస్తాను, వాడి అంతు చూస్తాను. ఏంటి బాబు గారు? ఏంటి ఇది మహాభయంకరమైన పాము. ఇది కొండ జాతికి చెందిన తెల్లనాగు. ఆయుధాలకు కూడా లొంగే ఘటం కాదు. దీని సంగతి నేను చూసుకుంటాను. బాబు, ఈ తెల్లనాగు లక్షణం చాలా విచిత్రమైంది. దీన్ని మంచి చేసుకుంటే ప్రాణమైనా ఇస్తుంది, ద్రోహం చేయదలిస్తే నాలాగే ప్రపంచంలో ఎక్కడున్నా పగబట్టి మరీ చంపుతుంది. ఓకే ఓకే, తీసుకెళ్ళు, బయటికి తీసుకెళ్ళు. పోదా, నీ సంగతి తేలుస్తాను. నేను నీకు కూడా లోకమైపోయాను. ఆడు, బాగా ఆడు. నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న రజనీకాంత్ని కాటు వేయమంటే చోద్యం చూస్తూ కూర్చుంటావా? ఆడు, ఆడవే. ఏంటి ఆ బుసలు? ఈ వీరలతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టేనే. నా మాట వినకపోతే ఎవరైనా సరే వాళ్ళంతు చూస్తాను, రక్తం కళ్ళ చూస్తాను. ఆడు, ఆడవే నమ్మక ద్రోహి. నువ్వు అలిసి అలిసి చచ్చే వరకు నేను ఊదుతూనే ఉంటాను. ఆడు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఆపరా, ఆపు. ఆపకు, నన్ను ఆపకు. నీకేమైనా పిచ్చి పట్టిందా, మదం పట్టిందా? మన కడుపులో కూడెడుతున్న నాగుపావులు పట్టుకొని అలా ఊపిరి ఆడకుండా ఆడితే ఏమవుతురా? చచ్చిపోతారా? పోనీ, చచ్చిపోని. రే రే, ఎవరైనా పావుల గురించి తిడితేనే రెచ్చిపోయా నువ్వు ఇలా చేయటం? అవునా? నాకు అన్యాయం, నమ్మక ద్రోహం చేయాలని చూస్తే ఆ భగవంతుణ్ణైనా సరే లెక్క చేయను. చివరికి ఇది కూడా నన్ను మోసం చేసిందిరా. రే ఎరనా, బాధపడకరా. నీ కట్టం కలిగితే నాకు కట్టం కలిగినట్టేనా? ఏడు జరిగిందో చెప్పరా. నా గుండెల్లో మంటలు రేపింది ఎవరో కాదురా, ఎవరో కాదు, నా యజమాని రజని. రే ఊరుకోరా, ఊరుకో. చెప్పండి బాబు గారు, ఏంటి పని కట్టుకుని గుడికొచ్చారు? ఈ నాగదేవతకి శక్తి ఉందన్నావు కదా? అవును. మనం ఏం వరం కోరినా ఇస్తుందన్నావు కదా? అందులో ఏం సందేహం లేదు. అయితే నేను కోరుకున్న జీవిత భాగస్వామిని ప్రసాదిస్తుందా? తప్పకుండా. అయితే ఇలా దగ్గరికి రా. ఎందుకు? ఎందుకంటే బాబు గారు, ఏమిటిది? ఉంగరం నాగులమ్మా, ఇది నా తొలి ప్రేమ కానుక. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. కాదనుకో. మన నిర్ణయాలు ఎలా ఉన్నా పెద్దవాళ్ళ అంగీకారం పొందటం మన ధర్మం. సార్ ఎప్పుడు వెళ్తారు? నాకు ఈ కారు ఎప్పుడు ఇస్తారు? నేను ఈ కారు ఎప్పుడు తోలుతాను? గోవిందు, సార్ వస్తున్నానండి. కారు అడిగేది
త్వరగా గడుగు, బాబు గారు రెడీ అయ్యారు. సార్ మీద ఆలస్యం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఈరోజు మన ప్రోగ్రామ్స్ ఏంటి? మనకి ఎస్టేట్ అమ్ముతానన్న చంద్రనాథ్ గారిని కలవాలి సార్ ఫస్ట్. ఓకే, నెక్స్ట్ రోడ్ లో ఇచ్చే కాంట్రాక్టర్ కలవాలి. లెట్స్ గో. హలో ధనంజయ్ గారు, మేము మీకోసం బయలుదేరు. అలాగా. ఈయన చంద్రనాథ్ గారు పర్సనల్ అసిస్టెంట్, మా ఓనర్ రజనీ బాబు గారు. నమస్కారం సార్. నమస్కారం. మా ఓనర్ గారు మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నారు. ఓకే, పదండి. మళ్ళీ మీ కార్ ఎందుకు సార్? మా కార్ లో వెళదాం. ఐ విల్ డ్రాప్ యూ అగైన్. ఓకే, ప్లీజ్ కమ్. మావా, నీకు ఇష్టమని ఇడ్లీ కొత్తిమీర పచ్చడి తెచ్చాను. నాకిష్టమనా? ఎవడు? నీకేం పోయే కాలం వచ్చింది? తినే కూటిని కాల్తో చంపుతున్నా? పిచ్చి పట్టిందా లేక పొద్దునే తాగి తెచ్చావా? నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదే. నాకు ఇష్టమైంది నాకు దక్కనప్పుడు ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్పుకుంటాను. ఏంటి గొడవ? చూడయ్యా, ఇడ్లీలు తినమంటే కాల్తో తంతున్నాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఎక్కడో ఏదో గొడవపడి ఆ కసంతా నా మీద చూపిస్తే ఏం లాభమంట? అసలు ఏటైందిరా? నీతో వచ్చిన పెద్ద తంట ఇది. అసలు ఎందుకు అడుగుతావో తెలీదు. ఇదిగో మామ, తిన్నగా అసలు విషయానికి వస్తున్నాను. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. నాగులమ్మకి నాకు ఎప్పుడు పెళ్లి చేస్తాం? గొడవ లేచిందే దౌడిని అనుకోగానే అన్ని పనులు జరిగిపోతాయట్రా. దేనికైనా సమయం సందర్భం రావాలా? అది పుట్టగానే నిర్ణయం అయిపోయింది కదా. నాగులమ్మ నీకే సొంతమని. పెళ్లి చేసుకోబోయేది నేను. నన్ను ఒక్క మాట అడగకుండా మీరే ఖాయం చేసుకుంటే ఎలా? చూసావా చూసావా మామ, ఇది ఎట్టా మాట్లాడుతుందో? నేను ఎందుకు తొందరపడుతున్నానో ఇప్పుడైనా అర్థమైందా? వాడిదేమో తెల్లతోలు, నాదేమో నల్లతోలని. వాడికి దీనికి ప్రేమ. అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవరివి? ఎవరైనా అడుగుతున్నావా? చిన్నప్పటి నీ మీద బేడాలు పెట్టుకుని బతుకుతున్నది మేడమామే. నువ్వు చేస్తున్న నిర్వాహకం నాకు తెలవదనుకుంటావంటే ఊరంతా కోరి కొత్తున్నారే. ఉమ్మెత్తున్నారే మొక్క మీద ఉప్పు. తల్లి నేను పెద్దవు కదా అని కారం పెట్టుకుంటే నా కళ్ళల్లోనే కారం కొట్టావంటే. ఇదిగో నాగలమ్మ శివసారిగా చెప్తున్నాను. తేమ దోమ అంటూ ఆడు చుట్టూ తిరిగావంటే 2 కాళ్ళు గిరిచేసి మూల కూర్చోబెట్టాను. ఏంటనుకుంటున్నావు? గొప్ప గొప్ప లీకేజ్ తెలిసే నీ మీద మనసిపోయాక ఇంగ్లీష్ నాకు ఇస్తున్నట్టు ఇస్తారే అవతలకి. వేరన్నా నువ్వేం భయపడకు. మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం. చేసుకోను. నాగులమ్మా, ఏయ్ నాగు, ఏయ్ ఏంటిది? ఏమైంది? నాతో చెప్పా. బాబు గారు, నేను చెప్పేది చేస్తారా? పిచ్చి పిల్ల, అందులో సందేహం ఏమొద్దు. నీకోసం ఏమైనా చేస్తాను. చెప్పేం చేయాలో? నన్ను మర్చిపోండి. నాగులమ్మ, నువ్వేనా ఇలా అంటుంది? వద్దు బాబు గారు, ఈ దేనురాలి మూలంగా మీ జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోకండి. మీరు కలకాలం సుఖంగా బతకాలని నేను కోరుకుంటున్నాను. నీ తోడు లేకుండా నేను సుఖంగా ఉండగలనా? నీలో నేనున్నాను, నాలో నువ్వున్నావు. నువ్వు లేని రోజు నేను లేను నాగులమ్మా. నేను మాత్రం మిమ్మల్ని విడిచి ఉండగలనా? ఇది నా వైపు విషనాగులా వెంటాడుతుంటే నేనేం చేయను. ఇచ్చుడు, అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ముందు ఆ విషయం చెప్పు. అయ్య నన్ను మా మావకిచ్చి పెళ్లి చేస్తాడంట. ఇచ్చి పిల్ల, చెప్పినంత మాత్రం అయిపోతుందా? లేదు, మా మావ గురించి మీకు తెలియదు బాబు గారు. అతను ఎంత మొండివాడో అంత రాక్షసుడు. నన్నే పెళ్లి చేసుకోవాలని ఒంటి కాలి మీద నిలబడ్డాడు. అతని పంతం నెగ్గించుకోవడానికి, అతను చంపడానికి కూడా వెనుకాడు.
మా మావ వల్ల మీకేదైనా జరిగితే నేను బతకను బాబు. అతని గురించా నువ్వు భయపడేది? అతని విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఆ? ఏయ్, అది సరే గాని ముందు నువ్వు ఇంటికెళ్ళి చల్లటి మజ్జిగను ముంతతో తీసుకురా. బాబు గారు, మజ్జిగన్నా? నీ చేత్తో ఏమిచ్చినా అది నాకు పరమానమే. అయితే సరే బాబు గారు, ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. రే, ఎన్ని సీసాలను తాగుతావరా? తాగి చాలు గాని చెప్పరా, చెప్పు. నా గుండెల్లో బద్దలవుతున్న అగ్ని పర్వతాన్ని చల్లార్చాలంటే ఆ రజనీకాడు ఈ భూమి మీద బతకూడదు. మీరేం చేస్తారో, ఎలా చేస్తారో అదంతా నాకు తెలియదు. రేపొద్దున్న వాడు సూర్యుడిని చూడకూడదు. బాబుగారు, బాబుగారు, ఆ రౌడీలు ఎవరు అలా పరిగెడుతున్నారు? ఇంకెవరు? మీ మామకి చెంచాలు. వాళ్ళకి బాగా బుద్ధి చెప్పానులే. మంచి పని చేశారు బాబుగారు. తీసుకోండి. నాగులమ్మ, అందరూ దేవతలను వరాలు అడుగుతారు, కానీ నేను నిన్నో వరం అడుగుతాను. ఇస్తావా? బాబుగారు, ఏంటా మాటలు? మీరేమిటి, మీ స్థాయి ఏమిటి? మీరు నన్ను వరం అడగడమా? నేను మీ పాదాల దగ్గర పడి ఉండే సేవకురాల్ని బాబు. లేదు నాగులమ్మ, నువ్వు నా ప్రేమ దేవత. చెప్పు, పాటిస్తావా? చెప్పండి బాబుగారు, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఇక నుండి నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఉండేలా వరమిస్తావా? మీరెప్పుడూ నా కళ్ళ ముందు ఉండాలని కోరుకునేదాన్ని మీరు నాకు చెప్పాలా? ఎంత చెప్పినా వినకుండా, నా మాటకి లేకుండా ఇంకా సిగ్గు లేకుండా అడుగు తిరుగుతావంటే నీకు ఎక్కడి నుంచి వచ్చిందే ఇంత ధైర్యం? బాబు గారి మీద గుండెల్లో గుడికట్టుకున్న ప్రేమ. పట్టు చప్పు ఏమైనా చెయ్యి, బాబు గారిని మర్చిపోలేను. మన కడుపులకి పువ్వు పెట్టే బాబు గారి మీదకి రౌడీని పంపించిన ఈ రాక్షసుని ప్రేమించాలా, పెళ్లి చేసుకోవాలా? చెప్పయ్యా చెప్పు. మావా, ఇక నుండి మన అందరినీ పనిలోకి రావద్దని మేనేజర్ చెప్పాడు. చూసావా చూసావా, ఎంతవరకు తలెత్తుకుని బతకలే ఈ ఊళ్ళో, ఇప్పుడు నీ నుంచి తల తెచ్చుకుని బతకాలే.
ఈ దగ్గర నుంచి బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు. ఆ కారు తీసుకురా, ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. ఆ శరీరాన్ని వేరు చేసినంత మాత్రాన ప్రేమ జరిగిపోతుంది అనుకోవడం మీ పొరపాటు. బండెక్కద్దు. ఏ నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? తేలిపోవాలి. నాగులమ్మ విషయం ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి. నాగులమ్మ విషయం అయితే నాగులమ్మని వెళ్ళాడు. నాతో నీకేం పని? ఏయ్! నాగులమ్మ నా కోసమే పుట్టింది, నా కోసమే పెరిగింది. ఈ రోజుతో నీకు నాగులమ్మకి ఉన్న సంబంధం తెగిపోవాలి. హ! అది ఈ జన్మలో జరిగే పని కాదు. పట్టుకుని లాగితే తెగిపోయే బంధం కాదు మాది, పవిత్రమైన ప్రేమ బంధం. ఏయ్! నాగులమ్మని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆ? అది నాకే సొంతం, నాకే సొంతం. ఏయ్! ఒకవేళ అది నీకు సొంతమైతే దాన్ని చంపి శవానికైనా తాళి కడతాను కాని నీకు మాత్రం దక్కనియను. ఇది నా సవాల్. నాగులమ్మ, ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. కలే, ఇది కలే బాబు గారు. మరి ఆ జన్మ నుండి ఈ జన్మ వరకు అనుక్షణం మీకోసం తప్పిస్తూ విరహ వేదనతో ఈ కలయిక కోసమే తలరిల్లిపోతున్నాను. మై గాడ్ నాగులమ్మ, నువ్వేనిలా మాట్లాడుతుంది? ఆశ్చర్యంగా ఉంది. నీ మాటల్లో కవిత్వం పొంగుతుంది. ఎప్పుడు నేర్చుకున్నావు? మీ సాహచర్యంలోనే. నాగులమ్మ, ఇలా అర్ధరాత్రి పూట నువ్వెప్పుడు నన్ను కలవలేదే? పున్నమి రేయి వెన్నెల చిలుకులలో ఆనందంగా విహరించడం నాకు మాత్రమే కాదు, మీకు ఇష్టమేగా? బహుశా మర్చిపోయారనుకుంటా. ఆఫ్ కోర్స్, పౌర్ణమి అంటే మనలాంటి ప్రేమికులకి ఇష్టమే కదా. బాబు గారు, అటు చూడండి. దాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదే. బాగా ఆలోచించి చూడండి, మీకేం గుర్తు రావడం లేదా? నాగులమ్మ, ఇంతగా ఉంది నువ్వు అడిగేది చూస్తుంటే. నాకేదో ఈ ప్రాంతం గతంలో పరిచయం ఉన్నట్లు, ఏవో సంఘటనలు మర్చిపోయినట్లు అడుగుతున్నావేంటి? నేను ఈ ఊరు చెన్నాలవుతుందో నీకు తెలీదా? బాబు గారు, ఈ చల్లని వెన్నెల కిరణాలలో నా కోరికలు తీయని సుఖం కోసం పరుగులు తీస్తున్నాను. మనకి ముందే తనువును నేను అందించుకోవాలని నా హృదయం ప్రేమ జ్వాలతో దహించుకుపోతోంది. ఈ తాపాన్ని మీ కౌగిలిలో కరిగించరు. ఈ జ్వాలను మీ శుద్ధిమెత్తని బుద్ధులతో వేరు మీలో నన్ను కలిసిపోనివ్వరు. బంగారు, ఓ మామ,
నాగులమ్మా బారిడి పొద్దుకు పోరాది ఇంకా నిద్రపోతున్నావు పెట్టి లెగు 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 తయారు తయారు. ఏంటి ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్నా? ఏం లేదు, మీ మామ రాత్రి కొత్త పావును పట్టుకొచ్చాడు. పక్క ఊర్లేమో అమ్మోరు జాతర. ఈ పావును తీసుకెళ్ళి అక్కడ ఆడించే కాసులు పంటే పంట. లెగు లెగు లెగు. అదన్నమాట సంగతి. మీ స్వార్థం కోసం నన్ను ఉపయోగించుకుంటారు, కానీ నా ఇష్టాల గురించి అస్సలు పట్టించుకోరు. ఏంటే నువ్వు చెప్పేది? సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వెవరితో తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు బాగోలేదు, నేను ఆటకి రాను. అవునే, నువ్వెందుకు వస్తావే? మేము అడగానే నువ్వు ఇటు పక్క ఆడుకో దారుకుందావు చూస్తాం కావాలా? ఆ పప్పుడేమో అలాగే వాడుకో. ఒరే అల్లుడు, ఆ తాళం పట్టాలా? ఇది ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. నాగులమ్మ నా మాట విను. ఏమిటి నీ మాట వినేది? వెళ్ళి నీ పని చూసుకో. నీ కర్మ. ఇక్కడే పడి సావు. సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వెవరితో తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు బాగోలేదు, నేను ఆటకి రాను. అవునే, నువ్వెందుకు వస్తావే? మేము అడగానే నువ్వు ఇటు పక్క ఆడుకో దారుకుందావు చూస్తాం కావాలా? ఆ పప్పుడేమో అలాగే వాడుకో. ఒరే అల్లుడు, ఆ తాళం పట్టాలా? ఇది ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. నాగులమ్మ నా మాట విను. ఏమిటి నీ మాట వినేది? వెళ్ళి నీ పని చూసుకో. నీ కర్మ. ఇక్కడే పడి సావు. ఆఫీసర్ कौन सा ऑफिसर, कैसा ऑफिसर, इतना लंबा ऑफिसर? లంబగింబ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. రజనీ ఎస్టేట్ లో ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ చైతన్యని. అయితే ఏంటి మేడం, నాకు రాత్రి అంతా నిద్ర లేక నేను నిద్రపోతుంటే అనవసరంగా లేపారు. నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు నేను ఏడవాలో నిద్రపోవాలని అర్థం కాదు. ఏడు పాపం, నీ పేరేంటో చెప్పు. గోవిందా 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 గోవిందా. పేరైతే గోవిందా కొడతావేంటయ్యా? నా పేరు గోవిందా, అందుకే గోవింద కొడతాను మేడం. నువ్వు గూర్ఖావా వాచ్మెన్ వా? గూర్ఖానా వాచ్మెన్? గూర్ఖా వాచ్మెన్ మేడం. అదేంటి గూర్ఖా వాచ్మెన్? మా నాన్న ద్రేపాలు, మా అమ్మ సీతాలు. మా నాన్న ఇక్కడికి వచ్చాక మా అమ్మకి నేను పుట్టాను. నేను పుట్టే మా నాన్న వెళ్ళిపోయాడు. వాడిని తలుచుకుంటే మా అమ్మ ఏడుస్తూ కూర్చుంటుంది. దాన్ని చూసి నేను ఏడుస్తూ ఇక్కడ పడుకుంటాను. టోటల్ మా ఫ్యామిలీ 7 ఫ్యామిలీ మేడం. మేడం నా పేరు రాయదు మేడం, నా ఉద్యోగం ఊడిపోతుంది. సరే సరే సరే, నీ పేరు రాయను, నీ ఉద్యోగం ఊడగొట్టును, కానీ పగలు మాత్రం నిద్రపోకూడదు. పగలు నిద్రపోతాడు మీరెవరు మేడం? నేను రజనీ బాబు గారి చెల్లెల్ని. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే.